విజయవాడ సత్యనారాయణపురంలో నోరి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఒకే రోజున ఇద్దరు చిన్నారులు మృతి చెందడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. 18 నెలలు షానిత్వాదేవి 29 రోజుల మగ శిశువుకు వైద్యం పొందుతూ మరణించాడు. ఆసుపత్రి వైద్యులు లక్షల రూపాయలు ఖర్చవుతుందని ముందుగా పేర్కొని రెండు కుటుంబాల నుంచి కలిపి సుమారు 24 లక్షల రూపాయల వరకు వసూలు చేశారు. అయినప్పటికీ చివరికి చిన్నారుల ప్రాణాలు కోల్పోవడంతో మృతుల కుటుంబాలు ఆసుపత్రి ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. కేఎల్ రావునగర్కు చెందిన కట్ట శ్రీను ప్రసన్న దంపతులు తమ కుమార్తె షానిత్వాదేవికి జలుబు రావడంతో ఈ నెల 19న నోరి ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి వైద్యులు ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి రోజుకు 1 లక్ష రూపాయల వరకు ఖర్చవుతుందని చెప్పారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తూ చివరికి హార్ట్అటాక్ వచ్చిందని తెలపడంతో చిన్నారి మృతి చెందింది. 12 లక్షల రూపాయలు ఖర్చు చేసిన తల్లిదండ్రులకు చివరికి మృతదేహాన్ని బెడ్షీట్లో చుట్టుకొచ్చి తీసుకెళ్లామని సూచించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అదే రోజు 29 రోజుల శిశువుకు ఇలాగే 12 లక్షల రూపాయల ఖర్చు చేయాల్సి వచ్చిందని, ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు వీలు లేదని ఆసుపత్రి సిబ్బంది అడ్డుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. చివరికి పిల్లవాడు కూడా మృతి చెందడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒకే రోజున ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యమే ఆరోపణలు చేస్తూ డాక్టర్ నోరి సూర్యనారాయణ, డాక్టర్ శ్రీధర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితిని సమీక్షించేందుకు సత్యనారాయణపురం పోలీసు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆసుపత్రి యాజమాన్యం రెండు కుటుంబాలతో రాజీకి ప్రయత్నించింది. ఒక కుటుంబానికి 5 లక్షలు చెల్లించి పక్కా ద్వారం ద్వారా పంపించగా మరొక కుటుంబానికి చెల్లించిన మొత్తానికి అదనంగా ఇచ్చి రాజీ చేసుకున్నట్లు సమాచారం. అయితే ఎస్ఎన్ఆర్పురం ఇన్స్పెక్టర్ ఎస్వివి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ఫిర్యాదులు అందలేదని తెలిపారు. విజయవాడలోని నోరి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఇద్దరు చిన్నారులు మృతి వైద్యం వికటించి ఒకే రోజున ఇద్దరు చిన్నారులు మృతి చెందడం రెండు కుటుంబాల నుంచి కలిపి సుమారు 24 లక్షల వరకు వసూలు చేసినట్టు తెలుస్తుంది. ఆసుపత్రి ఎదుట బైఠాయించి నిరసన తెలిపిన మృతుల కుటుంబ సభ్యుల పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన సత్యనారాయణపురం పోలీసులు బాధితులతో ఆసుపత్రి యాజమాన్యం రాజీ యత్నాలు.